సప్తధాంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. శివానంద గురు కల్చరల్ మేనేజింగ్ ట్రస్టీ తిప్రనేని గోపీచంద్. శివానంద మూర్తి కృపతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సంబరాలను సప్తధామంలో ఆదివారం నిర్వహించినట్లు శివానంద గురు కల్చరల్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ మీడియాకు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సప్తధాంలో ప్రజలందరూ ఒకే దగ్గర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉత్తమ మహిళా సాంప్రదాయ దుస్తులు, ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు, ఆ పోటీల్లో గెలుపొందిన మహిళలకు నగదు పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్టీ సభ్యులు బండారు సాయినారాయణ, సోమరామయ్య, మాదారపు సదాశివుడు, పప్పతి నరేష్ కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొందరి దగ్గర టెక్నిక్ మంచిగా ఉన్నది, ఇట్లా కలర్ వేయకుండా చల్లుడు కలిసి చెప్పిన ఎవరిని ఓన్లీ 10 minutes. మకర సంక్రాంతి రోజు గురుగారు చెప్పినట్టు మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని మనమే కాపాడాలి. నెక్స్ట్ మన పిల్లలకి మన సాంప్రదాయ పద్ధతులు నేర్పాలి. ఆ ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉత్తమ మహిళా పోటీ నిర్వహిస్తున్నాము, తర్వాత ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము, సాంప్రదాయ దుస్తుల పోటీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు గోపి అనే చెప్పినట్టు ఇక్కడ ఉత్తమ మహిళా పోటీ అంటే ఏంటి అంటే ఒక గృహిణికి ఉండే బాధ్యత ఏంటి, వాటి మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చాము. సాంప్రదాయం గురించి, దేశభక్తి గురించి, దైవభక్తి గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, మళ్ళా మన భారతదేశంలో మొట్టమొదటి మహిళలు ఉత్తమ మహిళా ఐపీఎస్, ఉత్తమ ఐపీఎస్, ఉత్తమ ఐఏఎస్ అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చి సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ఉత్తమ మహిళకి 10,116 బహుమతి ఇవ్వడం జరుగుతుంది. రెండో విజేతకి 5,116, మూడో విజేతకి 3,116, ముగ్గుల పోటీలో
ఉత్తమ మహిళకి 3116, రెండో పోటీ విజేతకి 2116, మూడో విజేతకి 1116 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు కూడా పెద్దలకి మరియు మహిళలకి వేరుగా, పురుషులకి వేరుగా, పిల్లలకి వేరుగా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు చేయాలి అంటే అందరూ కలవటమే ఒక పండుగ అన్నారు గురువుగారు. పండుగ అంటేనే అందరూ కుల మతాలు రహితంగా అందరూ కలిసి ఒక్కచోట చేసుకోవడం పండుగ అన్నారు. అటువంటి ఇంట్లో చేసుకుంటే ఒక నలుగురు కలిసి చేసుకుంటే ఒక పండుగ అయితే ఇక్కడ దాదాపు 500 మంది ఇక్కడ కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుంది. మన సాంప్రదాయాన్ని మనం కాపాడడం కొరకే ఇది నిర్వహిస్తున్నాము. రాముని ఉత్తమ పురుషుడని ఎందుకంటారు అని గురుగారు ఏం చెప్పారంటే ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఉత్తమ పురుషుడని చెప్పడం జరిగింది. అలాంటి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేయడమే మన వంతు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా 10 మంది మహిళలకి సాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇది పోటీలు నిర్వహిస్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు.